Ganga Goya ya oi uneloto Ganga Goya రైట్. హరికృష్ణ, హలో. వరంగల్ ఎంజిఎం లో అయితే అధ్వానమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కొత్తగా కూడా ఇటు ఎంజిఎం మాస్టర్కి వచ్చిన డెడ్ బాడీల వద్ద కూడా ఇటు సిబ్బంది అయితే ఇటు డెడ్ బాడీ వద్ద నుండి డెడ్ బాడీకి సంబంధించిన బదుల నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా ఈ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఇటు అమ్మా న్యూస్ ఛానల్ అయితే ఆశ్రయించారు. అయితే అమ్మా న్యూస్ ఛానల్ గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఎంజిఎం మాస్టర్ లో మాత్రం స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఒక స్టింగ్ ఆపరేషన్ లో తాజాగా ఏదైతే ఇటు వందే భారత్ రైలు ఢీతో ఇటు మహబూబాబాద్ జిల్లా దారిలో చెందిన ప్రస్తుతం సీన్ అనే వ్యక్తి అయితే మృతి చెందాడు. ప్రస్తుతం సీన్ అనే మృతదేహాన్ని కూడా ఇటు ఏదైతే జిఆర్టీ పోలీసులు అయితే ఇటు వరంగల్ లో ఉన్న ఎంజిఎంతో తరలించారు. అయితే ఏదైతే ఇటు వరంగల్ లో ఉన్న అంత రోడ్ ఇటు సంతోష్ మాత గుడి ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పట్టాలు దాటుతుండగా మాత్రం ఇటు వందే భారత్ ఢీకొట్టడంలో ఈ యొక్క సీన్ అనే వ్యక్తి అయితే మృతి చెందారు. అయితే ఈ సీన్ కు సంబంధించిన డెడ్ బాడీని అయితే మార్చి తీసుకొచ్చారు. గత 5 రోజుల నుండి కూడా ఇట్లా డెడ్ బాడీకి సంబంధించి కూడా పోస్ట్ మార్టం చేయకుండా కూడా బంధువుల వద్ద నుండి 15,000 డిమాండ్ చేస్తూ కూడా పోస్ట్ మార్టం మాత్రం గత 5 రోజుల నుండి చేయకుండా నిలిపివేశారు. అయితే ఈ సమాచారాన్ని మాత్రం అమ్మాయి న్యూస్ ఛానల్ అయితే బంధువులు అమ్మాయి న్యూస్ ఛానల్ ఆశ్రయించారు. స్వయంగా అమ్మాయి న్యూస్ ఛానల్ సంబంధించిన సిబ్బంది కూడా ఇటు ఎంజిఎం మార్చ వద్దకు వెళ్లారు. ఎంజిఎం మార్చిన వద్ద కూడా ఇటు ఏదైతే స్కీమ్ కు సంబంధించిన బంధువుల నుండి జిఆర్టీకి సంబంధించిన కానిస్టేబుల్ తో పాటు ఇటు ఎంజిఎం లో ఉన్న మార్చురికి సంబంధించిన ఒక అవుట్ పోస్ట్ సంబంధించిన సిబ్బంది కూడా డబ్బులు తీసుకుంటే రెడీ హండ్రెడ్ గా అమ్మాయి న్యూస్ ఛానల్ అయితే ఇటు అమ్మాయి న్యూస్ ఛానల్ సంబంధించిన కెమెరాకి అయితే చిక్కిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కూడా మేము చాలా పేదవాళ్ళం, మేము మొబైల్ నుంచి వచ్చాము, మా దగ్గర 1 రూపాయి కూడా లేదు అంటూ కూడా వాళ్ళు కాలేజీలో పడ్డా కూడా ఆ సీనుకు సంబంధించిన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయకుండా మాత్రం కాలయాపన చేస్తూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ కూడా అమ్మాయి స్థానాలకు అయితే దుర్గారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఎందుకు సంబంధించిన సూపరింటెండెంట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా వీళ్ళైతే ప్రాధాన్యపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కావద్దు, ఇలాంటి ఘటనలు జరగడంతో కూడా పెద్ద ఎత్తున ఇటు సీనుకు సంబంధించిన బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హాస్పిటల్ యాజమాన్యానికి ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలిసాయా? వాళ్ళు ఎటువంటి స్పందన చేస్తున్నారు? బంధువులకి ఎటువంటి ఆసరా ఇస్తున్నారు? గత కొద్ది రోజుల నుండి కూడా ఎంజిఎం లో ఉన్న మాదిరిలో డబ్బులు ఏవైతే చనిపోయిన డెడ్ బాడీకి సంబంధించి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా గత 10 రోజుల నుంచి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా సూపరింటెండెంట్ వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం అయితే నాకు అందలేదని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ రెడీ గా ఏదైతే సీనుకు సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మాత్రం అమ్మాయి న్యూస్ ఛానల్ ఆశ్రయించారు. అమ్మాయి న్యూస్ ఛానల్ ఆశ్రయించిన నేపథ్యంలో వరంగల్ లో ఉన్న మాచురీలో కూడా ఇటు స్టింగ్ ఆపరేషన్ చేసింది అమ్మాయి న్యూస్. ఆ స్టింగ్ ఆపరేషన్ లో స్వయంగా సీనుకు ఏదైతే వందే భారత్ రైలు ఢీకొని మృతి చెందిన సీనుకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో ఇటు మహబూబాబాద్ జిల్లా దానికి సంబంధించిన బంధువుల మధ్య నుంచి దాదాపుగా ఈ సీనుకు సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించి దాదాపుగా 15,000 రూపాయలు తీసుకున్నట్టయితే ఇటు అమ్మాయి న్యూస్ కెమెరాకు ఇచ్చారో మనం విజయంలో కూడా క్లుప్తంగా చూపెడుతున్నాము. ఇటు ఏదైతే సీనుకు సంబంధించిన బంధువుల నుంచి ఒక జిఆర్టీ పోలీస్ సంబంధించిన కానిస్టేబుల్ తో పాటు ఇటు మార్చిలో ఉన్న అవుట్ పోస్ట్ సంబంధించిన ఆ సిబ్బంది కూడా డబ్బులు తీసుకోవడం, ఆ సిబ్బంది గాలి పెట్టుకోవడం వంటి కూడా రిజల్ట్స్ అయితే అమ్మాయి న్యూస్ లో మాత్రం మనం
బాక్స్ లో ప్రత్యేకంగా చూపెడుతున్నాం. అయితే దీనికి సంబంధించి మాత్రం మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. మేము నిరుపేద ప్రజలు, మా దగ్గర లేదు. నాకు ఒక కొడుకు ఒక పాప ఉంది, మా భర్త చనిపోయిండు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి తాజాపడ్డ కూడా ఇటు పోస్ట్ మార్టం చేయకుండా మాత్రం అలసత్యం వహించిన దాని పట్ల మాత్రం ఏదైతే స్కీమ్ సంబంధించిన బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కావద్దంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నాయి. శిరీష, థ్యాంక్ యూ హరికృష్ణ. వచ్చినాం 22కి వస్తే వాళ్ళ తన భార్య ఉండాలన్నారు. ఉంటే పిటిషన్ చేస్తేనే అతను డెడ్ బాడీ ఇస్తామన్నారు. సరేనా, అతని భార్య మధురై నుంచి వెళ్ళి ఈవినింగ్ పొద్దుగాల వచ్చినది. సార్ ఫోన్ చేస్తే డాక్టర్ 11:30కి వస్తాడు. పొద్దుగాల వచ్చి ఆయన వేరే క్లాస్ చెప్తాడు. ఆ క్లాస్ చెప్పిన తర్వాత మీ కాడికి వస్తాడు, వచ్చి అప్పుడు పోస్ట్ మార్టం చేసి పోతాడు అని అన్నాడు. సార్ అంత టైం ఏంది సార్, పొద్దుగాల చేయొచ్చు కదా అంటే అతను క్లాస్ చెప్పిన తర్వాతనే వస్తాడు అని అన్నారు. సరే అని మేము కూడా మాకు తెలియదుగా సార్ వాళ్ళు ఎట్లా అంటే అట్టే అని మేము 11:30కి వచ్చినాం. అదంతా ఏదో జిరాక్స్ ఉండదు, అదంతా పబ్లిక్ కోసం అన్ని జిరాక్స్ రాసినాం, ఇచ్చేసినాం. చేసిన తర్వాత కానిస్టేబుల్ సాయి ప్రకాష్ సార్ చూసి మీరు ఇప్పుడు అర్జెంట్ గా 7,000 ప్లే చేయాలి, ప్లే చేస్తే మీకు బాడీ డాక్టర్ వచ్చినాడు ఇప్పుడే పోస్ట్ మార్టం చేసి మీ బాడీ మీకు ఇస్తాడు అన్నాడు. సార్ 7,000 మీరు అప్పుడు 3,000 అంటారు కదా సార్, ఇప్పుడు 7,000 ఎందుకు సార్ అంటే ఇప్పుడు 3,200 ఇక్కడ కౌంటర్ లో కట్టాలి, 3,000 డాక్టర్ కట్టాలి. వచ్చినాం 22కి వస్తే వాళ్ళ